ఆశించిన దాన్ని కాదయ్యా అన్నవసరానికి ఆశపడలేదు నాదా నేను పదము కుంకానికి ఆశపడ్డాను జోషే కనపడుతున్నాడు పసుపు కుంకుమ లేక నేను గడి కూడా బ్రతకలేను నీవు చనిపోయిన తక్షణమే నేను నీ వెదట నేను చనిపోతానయ్యా చనిపోతాను అగ్ని సంస్కారం అంటున్నావే ఇటువంటి అవస్థలు నీకేలా సుఖంగా వర్దిల్లమా స్వామి ప్రాణేశ్వరా నీవు చనిపోయిన తక్షణము నేను నీ వెంట ఏ విధంగా చనిపోవాలనుకుంటున్నాను తెలుసునా నీవు చనిపోయిన తక్షణం అగ్నికొండ దహనం ఏర్పాటు చేసి మనమిద్దరము కలిసి అయ్యా జగదగకుండా ధర్మవ్వాలా ఏర్పాటు చేసి మనమిద్దరం నీ బుందితో నా బుంది కలిసి అగ్ని ఉండమనందు మనము దగ్గరగా దగ్ధమైపోయి మనమిద్దరం ఏకంగా స్వర్గం వెళ్ళిపోతామయ్యా అగ్ని సంస్కారం అంటే సామాన్యమైన అనుకున్నావా నేను ఉత్తరవిస్తే నా ఉత్తరం జరగదే ప్రాణంతో ఉండగలిగిన వారు అగ్నిగుండవులు దగ్ధమవ్వాలంటే ఈ లోకం మీద ఒప్పుకోరు మొట్టమొదలు మన సామర్ల కోటలో గ్రామం క్షేపుగా సెలవు కావాలండి ప్రాణంలో ఉండగలిగిన వారు అగ్నిగుండంలో దగ్ధమవ్వాలంటే మొట్టమొదలు సెలవు కావాలి అసలు గారి కాకినాడతో మహాదుర్మార్గులు కాకినాడతో సెలవు కావాలి వారు ఉత్తరవిస్తే జరగదు వారి కన్నా పైది గారి చెన్నై అంటే వల్ల 7 ఏళ్ళు ఉద్యోగం చేశాను మంచి దొరలు మహా మంచివారు ఒక సమయం నా వార్త చెప్పిన ఆ దొరలు మాత్రం అనుకున్నారు సెలవిస్తారు వారి కన్నా పైది గారి సేవలు రాని ఆ ఎమ్మ దగ్గర సెలవు తీసుకోవాలి ఇటువంటి అవస్థలన్నీ సామాన్యమైందా నువ్వు అనుభవిస్తావా అష్ట కష్టాలు అనుభవిస్తావా నీకేలని భార్యకు వెనుక జరగదు ఈ విషయంలో ముందుగా చెప్పాడయ్యా త్రిమూర్తులు ఇచ్చిన ఆజ్ఞవేది 7 గిరిలు తీరింది హరి నారాయణాయని జీవుడు దేశ చనిపోయినటువంటి తన భర్తగారిని క్రింద పడనివ్వకుండా దర్భశాప వేసి శాప మీద పరుల పెట్టి 7 తలుపులు బంధు తాళాలు వేసి కావమ్మ జీవత పునాది
కావమ్మ దేవత తన భర్త గారిని కింద పడలేకుండా తన తాప వేసి తాప మీద బంధపెట్టి 7 తలుపులు బంధు తాళాలు వేసి కావమ్మ దేవత తన మరదేంటి యువత నాయన మరదేంటయ్యా నీ అన్న చనిపోయి నాడు నాయన ఈ అన్నమైనటువంటి ధరా ప్రపంచమందు నేను పసుపు కుంకుమ లేక కడుపున బ్రతుకులేదు నాయన మనకు అగ్ని ఉండాలని సెలవ కావాలనాయన మొట్టమొదట మనం ఎవరి దగ్గర అగ్ని ఉండాలని సేవ చేయాలా నాయన మళ్ళీ రెండేలారా ఇప్పుడు తన మరదెంటి విచారించగా మహాబలి కావమ్మ దేవత తన మరదెంటి చూసి అమ్మ మొట్టమొదలు ఈ సావర్ల కోటలో గ్రామం శ్రీపుగా సెలవుగా మా ఎన్న వెళ్ళిపోయాడు మిటివి తీరింది అందరూ వెళ్ళిపోయాడమ్మా ఇటువంటి అవసరం తల్లి కేర తల్లి నా తల్లి వలే నిన్ను పెట్టుకుంటాను మా ఎన్న కష్టములు ఏమి తిన్నావు అగ్ని సంస్కారం అవ్వాలనుకున్నావు అయినా చూడమ్మా ఒక మాట నీకన్నా ములుపుగా అగ్నిగుండములో దగ్ధమైన తల్లి కులములో అధ్యక్షు చిన్నమ్మ ఆ చిన్నమ్మ ఇందువల్ల అగ్నిగుండంలో దగ్ధమైందంటే ఆమె భర్త పెద్దపాటి ఎన్నప్ప బెంగళూరు కోటలో దండులో ఒక ఉద్యోగ తల్లి జయప్రదములకు దారిలో వచ్చేటప్పుడు ఎనుపోతు పొడిచి ఆ ఎర్రప్పలు తప్పేసింది ఆ చిన్నమ్మ అగ్ని సంస్కారం వెళ్ళాలి అగ్ని ఉండవులు దగ్ధమవ్వాలని కాకినాడికి వెళ్ళిందమ్మా ఆ దుర్మార్గులు అష్ట కష్టాలుగా వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని బాధలకైనా నేను భరించేదానికి సిద్ధంగా ఉన్నానురా మీ అన్న లేనటువంటి ధర ప్రపంచమునందు కుంకుమ లేక గడి కూడా బ్రతకలేనయ్యా మొట్టమొదటి ఎవరి దగ్గర సెలవు కారణమని మహాతల్లి కావమ్మ దేవత తన మరది వెంట పెట్టి హరే గ్రామాధికారి అయింది ఎప్పుడు తన మరది రెండేళ్ళు వెళ్ళి గ్రామాధికారి ఇంటి దగ్గర బయలుదేరి వస్తూ ఉండగా ఆ గ్రామాధికారి కొత్తాల నరసయ్య భార్య రెడ్డమ్మ బండి లోపులు బయలుదేరి వస్తూ ఉండగా కావమ్మ దేవత బండిని ఎదురుగా పోయిన బయలుదేరిపోతున్నదయ్యా తన మరదిని దీని వెంట పెట్టి ఆ గ్రామాధికారి కొత్తాల నరసయ్య భార్య దొరసానమ్మ బండిలో కొలువు తీరి ఆ కావమ్మ దేవతకి ఎదురుగా వస్తూ ఉండగా బండికి ఎదురుగా పోయి నిలచి బండిలో దొరసానమ్మని కళ్ళు చూసి మహాతల్లి కావమ్మ దేవత అమ్మ దొరసానమ్మ మీ యొక్క బాధ బంధములకు బలి
ఇచ్చారే మీరెవరు మీ తల్లిదండ్రులు ఎవరు ఎవరికి ఆడపడుతూ ఎవరికి కూడదు నా బండి ఎదురుగా నుంచి ఇచ్చింది ఏమంటే నేనెవరో చెప్పేది అనిపిస్తుంది వీళ్ళు దగ్గర పోతున్నట్టు నాకు గోత్రాలు విచారిస్తున్నావమ్మా నేను పుట్టింది పెరిగింది పితాపురమమ్మా నేను సుఖపట్ల వారింటి ఆడపడచును నన్ను కొన్న వారిల్లు సామర్ల కోట నే తీరుగా తిరుపతి వారి కోడలను నా మేనత్త కుమారుడు ధనుడు మారయ్యకులకు చిన్నతనములో 5 ఏళ్ల వయసులో పెళ్లి చేశారమ్మా నాకు నా భర్త గారికి ఎలాంటి పాప పుణ్యము ఎరుగనమ్మా నా భర్త నన్ను పెళ్లి ఆడి నా తల్లి గారి చేయందు వదలబెట్టి జన్మపట్నమనందు 7 ఏళ్లు దాకా కొలువుకొలచి నా భర్త నేను వీడు మీరిన విషయం తెలిసి నా భర్త ఇంటికి తిరిగి వస్తూ ఉండగా సముద్రాన విషగాలి తలకెక్కి నా భర్తకు మరణించున్నాడమ్మా నా భర్త గతించిపోగా పసుపు కుంకుమ లేక నేను గని కూడా బ్రతకలేనని చెప్పి అమ్మాకి గుండానికి సెలవుకొచ్చానా మర్చిపోలేనమ్మా పసుపు కుంకుమ లేక నేను గడి కూడా బ్రతకలేనని చెప్పి నేను అగ్నిగుండానికి సెలవుకొచ్చున్నానమ్మా నాకు అగ్నిగుండానికి సెలవిప్పించిన ఈ ధరా ప్రపంచం ఉన్నంత వరకు నీ వేసి నేను ఎన్నడూ మరవలేదు తల్లి మరవలేదు భర్తలు చనిపోవాలా నేను ముగ్గురు చేస్తే భూమి చనిపోయిపోతుందా నూనె కొండకి చాలాసేపు అడుగు అక్కడ వాళ్ళని అడిగి పోయారు మీ మరిరెడ్డి గారు బాగున్నారు వాళ్ళు పెట్టుకో వాళ్ళు చదువుకో వాళ్ళు ఉంచుకో మాట్లాడి ఆ మాలయ్య గారి చేశారు రెడ్డి గారికి పెడతారు వెళ్ళవే దొరసార్లు అంటే గొప్పవారు గొప్ప బుద్ధి గొప్ప మనసు ఉంటుందని నేను దగ్గరకు వచ్చానమ్మా సాటి ఆడధారమనంత మాత్రము కాస్త కూడా కనికరమనేది లేకుండా దొరసానమ్మా పాపమైన మాట పరగబోకమ్మా అయిపోయిందా
మహాతల్లి కావమ్మ దేవత దొరసానమ్మ దుర్గమ్మ దొరసానమ్మ మారు మనవులు పెట్టి మా ఇంట లేదమ్మా 7 మనవుల దాకా మీ ఇంట గలదు నీ కూతురు రూపుని ముళ్ళమూర్తి వేరే వారికి గంట పెద్దమ్మ అని చెప్పి కావమ్మ దేవత కళ్ళెగా చేసి ఆ దొరసానమ్మను ఉరుగు చూసిందయ్యా కావమ్మ పతివ్రత ధర్మము సత్యము చేత మాయ కడుపు నిప్పి సంభవించి దొరసానికి దొరసాని బండిలో కూలిపోయి గురువు మరో మొదలు పెడుతూ ఉందయ్యా మేడ పైన దొరగాడు చూసి పరుగుబాటు తీరి కావమ్మ పాదాల చెంత తీరి అమ్మ లోకమాత జగతని కావమ్మ దేవత నీ యొక్క బాధపడులు 10,000 వందనాలమ్మ నా భార్య అమాయకురాలు అనరాని వినరాని మాటలు అన్నదమ్మా నా భార్య ఒళ్ళుగా నా భార్య తప్పులన్నీ క్షమించి నా భార్య ఒళ్ళు బాగా చేసినట్లయినా నీ గుండానికి సెలవు తెలుగులేదమ్మా నా భార్య ఒళ్ళు బాగా చేసినట్లయినా నీ అగ్ని గుండానికి సెలవు తిరుగులేదమ్మా నీ అగ్ని గుండానికి సెలవు ఇప్పిస్తానమ్మా నీ గుండమ్మ మీద గుడి కట్టి ఏడాది తిరునాళ్ళ జరిపిస్తూ నిన్న దేవతలా కొనియాడుకుంటాడు తల్లి నా భార్య ఒళ్ళు బాగా చెయ్యమ్మా అన్నాడు ఎప్పుడు మహాతల్లి కావమ్మ దేవత కొత్తాల నరసయ్య మాటలల్లా విని చిలికి రక్షంతులు తీసి ఆ బడ్డీతో దొరసాని మీద విసిరి చల్లుందయ్యా కావమ్మ పతివ్రత ధర్మము సత్యము చేత మాయ కడుపు నెప్పి మాయమైపోగా దొరసానమ్మకు తన మరిది రెడ్డిని చూసి నాయన మరిది రెడ్డి అయ్యా గ్రామాధికారి దగ్గర సెలవు తీసుకున్నామయ్యా ఇక మనం ఎవరి దగ్గరికి సెలవు పోవాలయ్యా కానీ కాకినాడ దొరల దగ్గరికి సెలవుకి వెళ్ళాలన్నా కాకినాడ దొరల దగ్గరికి పోయి ముందు నాదొక చిన్న మనమే నాయన నీవు పోయి 7 బావుల యందు తాము చేసే ఒకసారికి ఒకటి కొని తెచ్చినట్లయినా నా భర్తగారు మీ అన్న శిరస్సు దగ్గర నేను మంచి నీళ్లతో జ్యోతి వెలిగించి నా యొక్క పతివ్రత ధర్మము ఆనబెట్టి అటు పైన మనం కాకినాడ దొరల దగ్గరికి బయలుదేరుతాము నాయన అనగా అది ప్రకారం అని చెప్పిన
ఇట్లా ఎవరి దేని కొట్టు కొడుకు ఏడు బావులు ఏడు బావులు వచ్చి నిన్ను కొడుకు పిల్ల ఏదో అప్పటికి మళ్ళీ పోయి కూతురు కదా ప్రతి ఒక్కరు ఆ జ్యోతిని చూసి ఆనందించాలి. మా తొందరగా రావాలా మమ్మీ, ఒకసారి కావాలా, మంచి నీళ్ళు కావాలా, తొందరగా రామ్మా. జ్యోతి పెట్టాలి, మంచి జ్యోతి పెట్టాలి రామ్మా.